ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా కోరిక అనుకున్న తర్వాత అక్కడ పూల వరం అని చెప్పి అడుగుతూ ఉంటారు. పూలు పైన పెట్టి వాళ్ళు గంట కొట్టి వచ్చి మనసు అనుకోని కోరిక అక్కడ నిలబడినారంటే స్వామివారికి మనం 2 నరసింహ ఖడ్గాలు చదివినామంటే పూలు అనేది వరముని ఇస్తుంటాడు. చుట్టూ కొండలు మధ్యలో కమ్మగిరి స్వామి ఆలయం, ఎంతో పురాతనమైన ఆలయం. ఈ సెలయేరు కొండల మధ్యలో ఆ గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ వెళుతూ ఉంటుంది. ఇలాంటి మంటపాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అతి పురాతనమైన మంటపాలండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. భక్తులు సేద తీరడానికి ఇక్కడ ఎన్నో మంటపాలు అయితే ఉన్నాయి, పురాతనమైనవి. సేద తీర్చుకోవడానికి కమ్మగిరి స్వామి స్వయాన గుర్రపు స్వారీ చేసుకొని ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్. ఈ రోజు అయితే మంచి హిస్టారికల్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ప్రజెంట్ ఇక్కడ మనం కమ్మగిరి స్వామి అయితే ఉన్నారండి. ఉడుమ అవతారంలో ఉన్నారు. ఆ స్వామి వారిని అయితే మొత్తానికి దర్శించుకుందాం, మీకు కూడా దర్శింప చేసుకుందామండి. మొత్తానికి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పేరు అయితే ఉంది. ఇక్కడ ఈ స్వామి వారికి చాలా అద్భుతంగా అయితే జరుగుతూ ఉంటుందంట. ఎప్పుడంటే కార్తీక మాసము పౌర్ణమికి అయితే ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. భక్తాదులు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వస్తూనే ఉంటారంట. మరి మీరు కూడా వచ్చేసేయండి కమ్మగిరి స్వామి దేవాలయానికి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ వాటర్ సౌకర్యం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నీరు వస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వాటర్ ట్యాంకు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు అది. ఇక్కడ తేరు కూడా ఉంది చూడండి. స్వామివారికి రథోత్సవం జరిగినప్పుడు ఈ పల్లకి కూడా, తేరు పల్లకి ఊరేగిస్తూ ఉంటారు స్వామివారిని ఈ రోజున. చూస్తున్నారు కదా. ఈ ఆలయానికి వచ్చిన భక్తాదులకు ఎందరికో దాహార్తిగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నారు. ఇక్కడ ఉండటానికి కూడా ఎన్నో చిన్న చిన్న రూములు కూడా వసతిగా ఉన్నాయి. కొత్తగా కూడా నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ కమ్మగిరి స్వామి ఆలయం ముందరే ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణంలో. మరి మీరు కూడా ఎక్కడి నుంచైనా వచ్చేసేయండి కమ్మగిరి స్వామి ఆలయానికి. ఈ స్వామివారి దగ్గర ధూప దీప నైవేద్యాలతో ఎంతో పవిత్రంగా జరుగుతూ ఉంటుంది. భక్తాదులు కూడా చాలా వరకు రాష్ట్రాల నుంచి వస్తుంటారు, మరియు జిల్లాల నుంచి కూడా వస్తుంటారు స్వామివారి భక్తాదులు. ఇక్కడ నైవేద్యంగా స్వామివారికి గుడి బయటే, ఆలయం బయటే ఇక్కడ నైవేద్యం అయితే మాంసాహారం అయితే తీసుకుంటా ఉంటారు. మరి మాంసాహారం భుజించి గుడి లోపలికైతే ప్రవేశం ఉండదు, బయట మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఎంతవరకు భక్తాదులు వచ్చి ఇక్కడ చేసుకోగలరో అంతవరకు ఇక్కడ రూము వసతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ స్పెషల్గా ఇక్కడ కడుతున్నారు, కొత్తగా నిర్మిస్తున్నారు. మన ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ వాటర్ సదుపాయం అయితే చేస్తున్నారట. చూస్తున్నారు కదా. మంటపాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అతి పురాతనమైన మంటపాలు అండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. క్రీస్తు పూర్వం శ్రీకృష్ణ దేవరాయల కాలం 13వ శతాబ్దం కాలం నాటివట. మొత్తానికి ఈ పురాతనమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించాలనే మా ప్రయత్నం అండి. చూస్తున్నారు కదా, నా వెనుక వైపు ఉన్నటువంటి ఆలయము చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయానికి మీరు ఎక్కడి నుంచైనా వచ్చేసేయండి. ఈ స్వామి వారిని నమ్ముకున్న వారికి ఇంతవరకు ఎటువంటి
ఇబ్బందులు అయితే లేవట. మీరు కూడా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలనే నా ప్రయత్నం. శ్రీ కంబగిరి స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నామండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఒక బోర్డులో మెన్షన్ చేశారు. అది ఏమనేది మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. శ్రీ కంబగిరి స్వామి దేవస్థానమునందు రూమ్లు సదరు దేవస్థానం నిర్వహణాధికారి గారిని సంప్రదించగలరు. శ్రీ కమ్మగిరి స్వామివారు ఈ ఎర్రమల్ల ప్రాంతానికి ఎప్పుడు వచ్చాడో మరి మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ గాలి గోపురం అయితే ఉంది కదా, ఎన్నో దశాబ్దాల కాలం నాటి గాలి గోపురము. శిల్పకళ కూడా చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ కమ్మగిరి స్వామివారి పాదరక్షకులైతే 2 అడుగుల పొడవుతో అయితే ఉన్నాయి, దశాబ్దాల కాలం నాటివి. ఇక్కడ ఎన్నో మంటపాలు అయితే ఉన్నాయి. ఇలాంటి శిల్పకళలు మళ్ళీ చూడాలన్నా, మన పిల్లలకు చూపించాలన్నా భావితరాలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలాంటి శిల్పాలను మళ్ళీ సృష్టించాలన్నా మానవులకు మాత్రం చాలా కష్టమవుతుంది. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కొత్తగా ఈ ఆలయం అయితే అభివృద్ధి అవుతుందండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారి సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉందండి పురాతనమైన ఆలయము. కదండి, ఇక్కడ మనం శ్రీ కంబగిరి స్వామివారి ఆలయం ముందరైతే ఉన్నాము. ఆ ఆలయం అయితే స్వామివారిది చూస్తున్నారు కదా, ప్రధాన ఆలయం ఇదేనండి. అక్కడ కింద ఒక ఆలయం అయితే ఉంది, అమ్మవారి ఆలయము. అక్కడ చూస్తున్నారు కదా, అటు సైడ్ అయితే అమ్మవారి ఆలయం కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్దామండి. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఈ ఆలయం అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆ సారు వారితో ఈ ఆలయ అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అప్పటి పురాతనమైన కాలంలో ఉన్నటువంటి మంటపాలు అయితే ఇప్పుడు కొత్త జనరేషన్ ప్రకారం అదే ప్రకారం కడుతున్నారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫుల్ చూడండి, మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా అయితే కడుతున్నారండి ఇప్పుడు ఈ ఆలయం దగ్గరే. కొత్తగా నిర్మిస్తున్నారు ఆలయము. చాలా అద్భుతంగా అయితే స్వామివారి ఆలయం అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు కూడా చూడండి. ఈ ఆలయం ప్రక్కనే ఒక సెలయేరు అయితే ప్రవహిస్తూ ఉంటుందండి. ఆ సెలయేరు పేరు జక్కులేరు అని పిలుస్తుంటారు ఈ ప్రాంతంలో. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం. మీరు కూడా ఒక్కసారి వెళ్ళండి, చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ పురాతనమైన శ్రీ కమ్మగిరి స్వామి ఆలయం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఫ్రెండ్స్, శ్రీ కమ్మగిరి స్వామి ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ 1. పార్ట్ 2 కూడా యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే మా ఫేస్బుక్ ఛానల్ కూడా ఐడి ధర్మవరం టైగర్స్, అది కూడా ఫాలో అయిపోండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి పురాతనమైన ఆలయాలు చూపిస్తూనే ఉంటాము. ఇలాంటి ఆలయాలు ఎన్నో మీకు చూపించాలంటే ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ద్వారాలు ఇలాంటి ఆలయాలు మీకు చూపించాలన్నా ఎంతో కష్టపడి చాలా దూరం వరకు మేము ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి మా దగ్గర డబ్బులు కూడా ఉండవండి. 2 వీలర్లో బండికి పెట్రోల్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మంటపంలో రాతి స్తంభాలు కూడా చాలా అద్భుతంగా చెక్కుతున్నారండి. ఇక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అమ్మవారి రూపం ఉందండి పైన. కదా, ఈ ఆలయం దగ్గరే ఒక స్వామివారు అయితే ఇక్కడ పరమేశ్వరుడు అయితే ఉన్నాడు. శివుని లింగం అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఓకేనా? ఎంతో పురాతనమైన శివలింగం అయితే ఇక్కడ సాక్షాత్తు ఉన్నారండి. ఈ స్వామివారికి కూడా నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు,
శివలింగం చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది ఒక చిన్న గుహ లాంటిది. చూస్తున్నారు కదా. ఇక్కడ స్వామివారి రూపం అండి, ఉగ్ర రూపము. శ్రీ కంబగిరి స్వామి ఇలాగే ఉంటాడని ఫోటో అయితే ఇక్కడ ఉంది. ఇది ఒక చిన్న గుహ. చూశారు కదా, ఇలా ఉంటాడు స్వామివారు. చుట్టూ కొండలు, మధ్యలో కమ్మగిరి స్వామి ఆలయం. ఎంతో పురాతనమైన ఆలయం. ఈ సెలయేరు కొండల మధ్యలో ఆ గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ వెళుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది కమ్మగిరి స్వామి ఆలయం ప్రధాన ఆలయం రూటు. చూస్తున్నారు కదా, ఇదే గోపురం, గాలి గోపురం. మనం ఎంట్రీ ఇదేనండి. చూస్తున్నారు కదా. ఇంకా ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎన్నో పురాతనమైన అద్భుతాలు అయితే ఉన్నాయి. అన్నీ చూపించుకుంటూ వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఆలయంలోకి అయితే వెళ్ళిపోదామా. స్వామివారి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి. తిరునామాలు, శంకు చక్రాలు, గరుడ. ఈ స్వామివారిని కూడా దర్శించుకొని ఇక ముందుకైతే మన ప్రయాణం అయితే వెళుతూ ఉందాం. ఇదే ఆలయం, కమ్మగిరి స్వామి ఆలయం అండి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఆలయము. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మీకు తెలియజేసుకుంటూ ఈ వీడియోలో, ఈ అరణ్య ప్రాంతంలో కమ్మగిరి స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ స్వామివారి ఆలయం లోపలికి మాంసాహారాలు మరియు ఇతర నైవేద్యాలు అనుమతించబడ్డవు. చుట్టూ కార్యనిర్వహణ అధికారి. ఈ ఆలయం కింద వైపు నుంచి వెళితే అమ్మవారి ఆలయం దగ్గరకైతే వెళతాము. శ్రీ కమ్మగిరి స్వామి స్వయాన గుర్రపు స్వారీ చేసుకొని ఈ ఆలయం దగ్గరకైతే వచ్చాడట. ఆ స్వామివారు కోయిలకుంట్ల శుద్ధమల దగ్గర నుంచి ప్రయాణమై ఈ ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు, గుర్రపు స్వారీ చేసినప్పుడు అక్కడ గుర్రపు అచ్చులైతే ఉన్నాయంట, కాలి అడుగులు. అవి కూడా మీకు చూపిస్తాను. మొత్తం అయితే వీడియో చూడండి, ఎక్కడైనా స్కిప్ చేయొద్దండి. భక్తులు సేద తీరడానికి ఇక్కడ ఎన్నో మంటపాలు అయితే ఉన్నాయి, పురాతనమైనవి. సేద తీర్చుకోవడానికి, ఇక్కడికి వచ్చిన భక్తాదులు నిద్రించడానికి ఇక్కడ ఎన్నో మంటపాలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇది శ్రీకృష్ణదేవరాయలు కాలం ముందు నుంచి ఉన్నాయని మనకు తెలియజేశారు. మరి మీరు కూడా చూస్తారని తీసి చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. చాలా పురాతనమైన మంటపాలు ఇవి. అప్పట్లో ఇలాంటి మంటపాల్లోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసులు రాసులుగా వజ్రాలు, వైడూర్యాలు సంత జరుగుతూ ఉండేదట అప్పట్లో. చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ ఆలయం ప్రక్కనే ప్రకృతి ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది వాతావరణం. ఈ కొండల మధ్యలో శ్రీ కమ్మగిరి స్వామి లక్ష్మీ అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కనపడుతున్న అమ్మవారి పేరు లక్ష్మీ అమ్మవారు. ఈ ఆలయము మనం ఈ స్వామివారిని దర్శించుకొని కిందికి స్టెప్స్ అయితే ఉన్నాయి. కిందే అలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో వస్తుంది అమ్మవారి ఆలయం.
ఇక్కడ శ్రీ కమ్మగిరి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ అమ్మవారిని మనం కూడా దర్శించుకొని, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తుగా ఉన్నారండి. సంతానం లేని వారికి సంతానం కలుగు చేస్తుంది, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగు చేస్తుంది. మరి మనకున్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా శ్రీ కమ్మగిరి పుణ్యక్షేత్రానికైతే ఇచ్చేసిందే. మీరు కూడా వచ్చేయండి. మరి శ్రీ కమ్మగిరి స్వామి ఆలయము ఎదురుగానే ఒక స్తంభం అయితే ఉందండి, చాలా పురాతనమైన స్తంభము. శ్రీ కమ్మగిరి స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదండి. ఇప్పుడు కొత్తగా అయితే నిర్మాణం చేశారు. ఈ ఆలయం ఇంతకు ముందు అయితే లేదు. ఒక గుండు కింద అయితే స్వామివారు వెలిశారట. ఇలాంటి ఆలయాలు మనం దర్శించుకుంటే మనకు ఎంతో పుణ్యం లభిస్తుందండి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే పార్ట్ 2లో వస్తుంది. కమింగ్ సోన్.